ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఇప్పుడున్న ఏజ్ ప్రభావం బట్టి అదే విధంగా గంజాయి వాటన్నిటికీ దూరంగా ఉండాలి, ఒక మంచి భవిష్యత్తును చూడాలని అయితే మాత్రం పోలీసులంతా కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న తరుణంలో ఒకసారి మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఆల్రెడీ ఇప్పటికీ ఒక హెల్మెట్ల గురించి కానీ మద్యం విషయంలో కానీ అన్నిటిలో కూడా మీరు ఇస్తున్న సూచనలు సలహాలు కానీ స్పెషల్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా సూపర్ అనిపిస్తుంది. సో అదే విధంగా రీసెంట్గా కొన్ని ఇష్యూస్ చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేని విధంగా విజయనగరం కొత్త పుంతలు తొక్కుతుందా అనే ఆశ్చర్యాన్ని కూడా గుర్చేస్తుంది. సార్, ఎందుకు సార్ స్పెషల్ గా కొన్ని ఏరియాస్ లో ఈరోజు సర్చింగ్ చేయడానికి గల కారణం ఏంటి? అలా ఏం లేదమ్మా, ఇప్పుడు కొంత వాళ్ళకి అవగాహన లేకుండా పిల్లలు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు కార్పెంటర్లుగా పెయింటర్స్గా చేసుకొని కష్టపడతారు. వాళ్ళు ఎప్పుడు ఆదివారం కొంత మందు కిందాకి కూర్చుంటారు, చిన్న చిన్న గొడవలు తయారవుతాయి. సో ఇదేమవుతుందంటే కాలనీస్లో, ఆ కాలనీ లంకాపట్నం, జొన్నగుడ్డి, పడాలపేట పేర్లు బయట వస్తాయి. ఇలాంటివి జరగకూడదు, వాళ్ళకి అవేర్నెస్ ఇప్పుడు ఇంతమందితో మాట్లాడుతున్నాం. ఇలాంటివి జరగకుండా గాంజా ఇష్యూస్ కానీ, అలాగే లేడీస్ కాలనీస్లో ఎక్కడెక్కడో కష్టపడి వాళ్ళు చిన్న ఫ్రూట్స్ అలాగే పండ్లు కూరగాయలు చిన్న చిన్న అమ్ముకొని బతుకుతుంటారు. వాళ్ళు టెన్షన్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరో ఒకరిద్దరు చేసిన గొడవకి ఈ కాలనీ కంటే చెడ్డ పేరు వస్తుంది. నైట్ టైం ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా నైట్ టైం అన్ని పనులు చేసుకొని నైట్ ఇండ్లకు వస్తుంటారు. ఎవడో ఒకరిద్దరు చేసిన దానికి కాలనీ అంతా బ్లేమ్ అవుతుంటుంది. అది జరగకుండా ఉండాలని అందరికీ కౌన్సిలింగ్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా చెడ్డ పేరు అనేది కాలనీకి రాకూడదు. ఎవరో వ్యక్తులు ఒకరిద్దరు చేస్తారు తప్ప అది బ్యాడ్ నేమ్ ఉంది, అవన్నీ కూడా తీసేసేయాలి. పలానా లంకాపట్నం వాళ్ళంటేనే రౌడీలు అన్న ఫీలింగ్ పోవాలి. వాళ్ళు మంచి పిల్లలు అని చక్కగా బయట ప్రొజెక్ట్ అవ్వాలనేసి అందరికి ఈరోజు కౌన్సిలింగ్, మంచి దారిలో వెళ్ళాలని. ఒకసారి వాళ్ళు కూడా మేము పిల్లలకి యూత్కి అందరు కూడా కౌన్సిలింగ్ చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఈ తల్లిదండ్రులు కూడా పోలీసులు ఉన్నారు, ఏదైనా తప్పు చేస్తే బయట తీసుకెళ్లి కేసులు కడతారు, చట్టం ఒప్పుకోదు అన్నటువంటి మెసేజ్ వెళ్ళాలనేసి ఈరోజు అందరికి అవేర్నెస్ కార్యక్రమంలో నేను ఇంటింటికి వెళ్లి కాలనీస్ లో అందరితో మాట్లాడడం జరుగుతుంది. మొదటిసారిగా ఒక పై స్థాయి అధికారి ఇలా ప్రజల్లోకి వచ్చి పేరెంట్స్ ని, అది కూడా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ఇలా చేస్తే ప్రాబ్లం అని పేరెంట్స్ కి ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం నిజంగా అదొక అభినందనీయం సార్, మీరు చేస్తున్న సేవలు అయితే మాత్రం. అయితే పేరెంట్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది? ఒకసారి పోలీసులు వచ్చేసరికి గ్రామస్తులంతా కూడా మా ఏరియాకి పోలీసులు వచ్చారని ఇంకా వారి సమస్యల్ని చెప్తారు, కానీ మీరు చెప్తున్న కౌన్సిలింగ్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటారు? చెప్పడం అనేది కౌన్సిలింగ్, అందుకనే అవేర్నెస్ అనేది ఎప్పుడు చెప్తుండాలి. ఒకటికి 4 సార్లు 10 సార్లు చెప్తే మారుతారు. వాళ్ళకి ఇప్పుడు పోలీస్ అంటే భయం ఉండకూడదు. మంచి వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్, రౌడీలకి ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, వాళ్ళకి లాఠీ పోలీసింగే. వాళ్ళకి చట్టం ప్రకారం చేయాల్సిందే. మంచి వాళ్ళకి మేము సహాయం చేస్తాం, వాళ్ళ బాధలు వింటాము, వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అన్ని ఆలకించి వాళ్ళకి ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే మేము చేస్తాం. ఇప్పుడు వచ్చారు సార్ మాకు ఇష్యూ ఉందన్నారు, వాళ్ళకి దాన్ని సాల్వ్ చేస్తాం. ఎవడు రౌడీ ఫెలో ఉన్నాడు, వాడితో మా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏంటి? వాడిని జైల్లో ఉండాల్సిన వాడిని అక్కడ పెడతాం, తీసుకెళ్లి వాడికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇస్తాము. ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఈ కాలనీస్ లో ఈ లేడీస్ కి ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకందరూ కూడా భరోసా ఇవ్వడం. పోలీస్ అంటే ఎప్పుడు కఠినమైన శిక్షలే కాదు, అలా కాకుండా వాళ్ళకి అవగాహన ముందు కలపడం. వాళ్ళు టెన్షన్ లో ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏమన్నా కేసులు ఇరుక్కున్నారని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి చేసినప్పుడు వాళ్ళు కూడా మారుతారు. రౌడీ షీటర్ హత్యకు సంబంధించి ఒక ర్యాలీ లాగా ఏదో దేశ సేవ చేసినట్టు కొంతమంది యూత్ తెలుసో తెలియకో పాల్గొన్నారు. సో కొంతమంది యూత్ ఏంటంటే వాడు 15 క్రిమినల్ కేసులు ఇరుక్కున్న వాడు హీరో అయితే నేను ఇంకో కేసు కూడా ఇరుక్కుని ఇంకా పెద్ద హీరోని అయ్యే ఆలోచనలు కొన్ని కలిగించే అవకాశం ఉంది. సో అలాంటి యూత్ కి మీరు ఇచ్చే వార్నింగ్ ఏంటి? కేసు అయితే ఏమైందో వాడి పరిస్థితి, రౌడీ షీటర్ వాడి పీడీ యాక్ట్ కూడా రెడీ చేసాం. 2 years జైల్లో ఉండేటట్టుగా. ఈ లోపల వాడిని చనిపోయాడు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఎవడన్నా కేసు చేద్దాం అనుకుంటే వాడికి లాఠీ కౌన్సిలింగ్ ఉంటాయి, జైలు ఉంటాయి, మిగతా అన్ని కార్యక్రమాలు రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు చేస్తుంటాం. ఇవన్నీ చేస్తే ఎట్లా దానికి బ్యాడ్ అవుతారో, కేసులు ఇరుక్కుంటే అనేది అదొక పెద్ద ఉదాహరణ. అలాంటివి లేకుండా చదువుకుంటే ఎంత గొప్పగా అవుతారనేది ఆ తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. చక్కగా మంచి టౌన్ లో మనం మంచి వాతావరణం కూడా ఇవ్వచ్చు. విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం ఆదేశాల మేరకు కొన్ని ఏరియాస్ లో ముఖ్యంగా ఏవైతే కొంతమంది యువత అల్లర్లు సృష్టిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన క్రమంలో ఆయనే స్పెషల్ గా రంగంలోకి దిగి యూత్ అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం నిజంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రీసెంట్ గా ఒక రౌడీ షీటర్ హత్యకు సంబంధించి ఒక ర్యాలీగా వెళ్ళినటువంటి వారందరిపై కూడా చర్యలు తీసుకోవడమే కాక ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే
అయితే మా పోలీస్ స్టైల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రీట్మెంట్ ఇచ్చి చూపిస్తామంటూ కూడా అలా ఇచ్చి పడేశారు అంతే. ఇప్పుడు అర్థమైందా విజయనగరం జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా జరుగుతుందో. ఒక జిల్లా స్థాయి అధికారి మొట్టమొదటిసారి ఇలా ఇళ్ళకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా పరిశీలించి ముఖ్యంగా పేరెంట్స్ కి అదే విధంగా గ్రామస్తులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల అటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో కూడా అర్థం చెప్పేటట్టు ఉందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చెప్పు కాదమ్మా, మీరు మంచిగా మీరు బాగా మంచిగా మీ పిల్లలు బుద్ధి తెచ్చుకొని మంచి ఉద్యోగాలు మంచి డెవలప్ అవ్వాలంటే పోలీసులు భయం అనేది ఉండాలి. టౌన్ గత కొన్ని రోజులుగా ఒక 2-3 కాలనీస్ ఉన్నాయి. జొన్నగుడ్డి అలాగే ఈ 2-3 కాలనీస్ లో లంకాపట్నం ఇలాంటి పడాలపేట ఇలాంటివన్నీ కూడా కొంత యూత్ అంతా కూడా దారి తప్పిన యూత్ ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న గొడవలు అలాగే దారిలో పోయే వాళ్ళని కామెంట్ చేయటం అలా రౌడీజం ఆ ఛాయలు కనపడతా ఉన్నాయి. అందుకని మొన్న ఒక 30-40 మందికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసాం. ఈ రోజు కూడా యూత్ దీంట్లో ఎవరెవరు ఇక్కడ కొంత హడావిడి చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ రోజు కౌన్సిలింగ్ అలాగే వీళ్ళకి మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఈ ఏరియాలో లేడీస్ వెళ్తున్నా స్త్రీలు పిల్లలు ఎవరిని వెళ్తుంటే కూడా వాళ్ళ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా అలాగే గాంజా అలాంటివి రాకుండా ఈ ఏరియాలో మొత్తం కంట్రోల్ చేయడానికి ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అలాగే వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక లీగల్ సిస్టమ్ కేసులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము వెరిఫై చేసి వీళ్ళకి అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ చేస్తాం. సో నేను ఇక్కడ ఈ లొకాలిటీ ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే మీకు దౌర్జన్యం చేసినా అలాగే ఎవరైనా మీ మీద గొడవలకు వచ్చినా అకారణంగా మిమ్మల్ని దూషించినా లేదంటే రోడ్ల మీద ఏదైనటువంటి అబ్స్ట్రక్ట్ చేసినా ఈ గాంజా ఇలాంటి ఇష్యూస్ మీ ద్వారా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకొని రండి. నేనే పర్సనల్ గా మానిటర్ చేస్తాను. వీళ్ళందరూ కూడా సెట్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.